మనం మార్కెట్లో దొరికే మట్కి పప్పుని కనుక తెచ్చుకొని ఇలా కనుక కూర చేసుకొని తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత రుచిగా ఉంటుంది ఈ పప్పు. తోటకూరకు వేసి చేసిన మట్కి పప్పులో చాలా రుచిగా ఉంటాయి. అంటే అనేక పోషకాలు, విటమిన్లు అయితే పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కూడా తక్షణ శక్తిని అయితే ఇస్తుంది. ఈ కూర మనకు అన్నంలోకి, రోటిలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే మనం మామూలుగా చేసుకునే పెసల కూర కన్నా ఈ కూర రుచి అద్భుతమైన, నిజంగా నమ్మండి, చాలా అద్భుతమైన రుచి అయితే ఉంటుంది. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేసినాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో, వెల్కమ్ టు మై స్మార్ట్ కిచెన్. ఇవాళ మనం ఎంత హెల్తీగా టేస్ట్గా ఉండే మామూలు పెసల కన్నా ఈ పెసల కూర చాలా బాగుంటుంది. వీటిని మట్కి పప్పు అంటారు. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసి మౌత్ బీన్స్ కర్రీ అంటారు, మౌత్ బీన్స్ అంటారు. తెలుగులో కుంకుమ పెసలు అంటారు. చాలా చిన్నగా స్మాల్గా ఉంటాయి కాబట్టి వీటిని కుంకుమ పెసలు అంటారు. ఈ కూర దీనితోనే చేసుకునే కూర చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ఇక్కడ మనం మామూలుగా వండుకునే పెసల కూర కంటే వీటిలో అధికంగా ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయండి. వీటిని మనం తరచూ వాడడం వల్ల శరీరానికి కూడా బలాన్ని ఇస్తుంది. తర్వాత ఇప్పుడు మనము పప్పును ఉడకబెట్టుకోవాలి కాబట్టి నేను ఇలా ఒక ప్యాన్ వేసి అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పప్పును మనం 1-2 సార్లు బాగా కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా అప్పటికప్పుడే ఇలా మన కుక్కర్లో ఒక 2-3 విజిల్ ఇస్తే సరిపోతుంది. మీకు కావాలంటే, లేదంటే రాత్రి ఒక 8 గంటలకు అట్లా నానేసుకుంటే మనం మార్నింగ్ కూడా లేసి కూరని చేసుకోవచ్చు. సార్లు బాగా కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు మునిగే వరకు మనం ఇక్కడ నీళ్ళని వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 విజిల్ ఇస్తే సరిపోతుంది. తర్వాత పప్పు ఉడకాలంటే మనం ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకొని 2 విజిల్ అయితే ఇద్దామండి. ఒకవేళ పప్పు ఉడకలేదనుకుంటే మరొక విజిల్ అండి. 3 విజిల్ కన్నా ఎక్కువ ఇస్తే మరి పప్పు పగిలిపోయే, బాగా మెత్త ఉడికిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం 2 లేదా 3 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఈలోగా నేను ఇక్కడ పప్పులోకి వేసి చేసుకోవడానికి తోటకూరని తీసుకున్నానండి. మీ దగ్గర పాలకూర ఉన్నా సరే, మెంతం కూర ఉన్నా సరే, ఏదైనా సరే మనం వేసుకొని దీనిలోకి కూర చేసుకోవచ్చు. ఇక్కడ నేను తోటకూర తీసుకొని బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇలా ఒక పాత్రలో జాలిగంప ఉంటుంది, దానిలోకి వేసి అయితే ఇలాంతా నీరంతా పోయే వరకు నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మన పప్పు విజిల్ వచ్చే వరకు తోటకూరని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. మనం తోటకూర నీళ్ళంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందని నేనైతే 3 విజిల్లు అయితే ఇచ్చాను. ఇలా అంటే ఇలా పగిలాలి, అప్పుడు కరెక్ట్గా మనకు పప్పు ఉడికిపోయినట్లు. ఇప్పుడు ఈ పప్పును మనము ఒక పాత్రలోకి వేసి పెట్టుకుందాము. పప్పులో ఉడికిన నీటిని వేస్ట్ చేయకుండా, పారేయకుండా అలానే మనం నీళ్ళతో పప్పుని తీసుకోవాలి. ఇలా మనం పప్పునంతా బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. అవి చిట్టపట్ట మన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలా కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. ఇలా మొత్తం తోటకూర ఆకుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తోటకూరలోని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర కాస్త దగ్గర పడే వరకు మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఆకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి ఆకునంతా కలుపుకొని పెట్టుకోవాలి.
ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మట్కి పప్పును కూడా మొత్తం ఇలా నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కారం, ధనియా పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇలాంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 5 నిమిషాల వరకు మనం మధ్యలో కలుపుతూ పప్పుని కూరని ఉడికించుకొని పెట్టుకోవాలి. మనం మూత తీసేసుకొని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయినప్పుడు మనకు ఆకుకూర మట్కి పప్పు అనేది మంచిగా కనిపిస్తుంది. కాస్త దగ్గర అయ్యే వరకు మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రై లాగా కావాలనుకుంటే మాత్రం వీళ్ళంతా నీరంతా ఇంకిపోయే వరకు కాస్త ఉడికించుకొని దగ్గర పడే వరకు పెట్టుకోండి. లేదంటే మీకు ఇలానే వాటర్ కర్రీలాగా కావాలనుకుంటే ఇంకా అవసరం లేదు. మరి దగ్గర పడే వరకు ఉడికించుకున్న అవసరం అయితే లేదండి. ఇలా కూడా రుచిగా బాగుంటుంది. మనం అలా ఫ్రై లాగా చేసుకున్న రుచిగా ఉంటుంది, ఇలా కూడా రుచిగా ఉంటుంది అండి. చూసారుగా పప్పు అయితే మంచిగా ఉడికిపోయి ఇలా దగ్గర అయితే అయ్యింది. వాటర్ నీరంతా ఇలా ఇంకిపోయింది చూడండి. తర్వాత ఇందులోకి మనం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అండి. చూసారుగా చాలా సింపుల్గా ఈజీగా టేస్ట్గా అయితే మట్కి పప్పు ఎలా చేయాలో అయితే చూపించాను. మనకు సూపర్ మార్కెట్లో అయితే పప్పు దొరుకుతుందండి. ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. పప్పును రుచి చూస్తే మాత్రం వదలండి. నిజంగా అంత అద్భుతమైన రుచి అయితే ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.